అందరికీ నమస్కారం. సుమహాస్ లాగ్ కి స్వాగతం. ఈరోజు మేము సకుటుంబ పరివార సమేతముగా ప్రత్యక్ష దైవమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రమైన అహోబిలంకి వచ్చి ఉన్నాము. ఇక్కడి విశిష్టతల్ని మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం అని మీకు తెలిసిన విషయమే. కృతయుగంలో లక్ష్మీ నరసింహస్వామి వెలిసినటువంటి క్షేత్రం ఇది. ఇక్కడ హిరణ్యకశిపుని చంపినటువంటి స్తంభం, అది జ్వాలా నరసింహ తర్వాత పైన వస్తుంది ఉక్కు స్తంభము. అక్కడి వరకు వెళ్ళడం కష్టమని అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మన పాపాలన్నీ పటాపంచలవుతాయి. ఇక్కడ నవనారసింహ క్షేత్రాలు ఉన్నాయి. భార్గవ నరసింహ, కారంజ నరసింహ, లక్ష్మీ నరసింహ, జ్వాలా నరసింహ, పావన నరసింహ, ఇట్లా అనేక క్షేత్రాలు ఇక్కడే దగ్గరలోనే ఉన్నాయి. వాటన్నిటిని చూడడం ఒక అదృష్టం. ఇక్కడ జలధార వెనక మీకు కనిపిస్తుంది. అది వర్షాకాలంలో వచ్చిన నీళ్లు చాలా కాలం పడుతూ ఉంటాయి. మూలికలన్నీ అందులో కలిసి ఉంటాయి. ఆ నీటిని సేవించడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. లక్ష్మీ నరసింహస్వామి ఉండేటువంటి క్షేత్రాన్ని దర్శించుకుంటే చాలా మంచిదని చాలామంది నమ్ముతారు. మీరు కూడా వీలుంటే ఈ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి వచ్చి దర్శించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇక్కడ పైన ప్రహ్లాదుడు చదివినటువంటి స్కూల్, అప్పటి స్కూల్ ఉంది. మీరు సినిమా చూసి ఉంటారు, మహావతార్ నరసింహ అని. దాంట్లో చూపించేవన్నీ కూడా మనం లైవ్లో ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా ఎంతోమంది ఈ ప్రదేశానికి వచ్చి వెళుతూ ఉంటారు. ఈ నరసింహస్వామిని దర్శించుకోవడం ఒక పుణ్యభాగ్యంగా భావించాలి. నమో నరసింహాయ నమః.